మమ్మల్ని దీవించండి తండ్రి. చేపట్టిన వ్రతాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ రాకడ పర్యంతం అది జరిగించడానికి శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి. కృప చూపుని వేడుకుంటున్నాం. బలాన్ని ఇవ్వండి, సహాయం చేయండి నాయన. మీకు వందనాలు తండ్రి. 37 సంవత్సరాలు నీ కృపలో కాపాడి భద్రపరిచి వర్ధల చేసావు, నీకు స్తోత్రాలు. నీ మహిమార్థంగా బ్రతికే జీవితకాలం ఆయుష్కాలం అంతా నీ మహిమార్థంగా వాడుకొని రాకడ పర్యంతం కాచి కాపాడి కనికరించి దయపాలించండి. దాసుని కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. తల్లి గర్భంలో రవ్వంత రూపడక ముందు నీ కళ్ళు నన్ను చూశాను తండ్రి. బాల్యంలో నువ్వు ఎంపిక చేసుకున్నావు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ లేఖనం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి వెలిగించి దీవించి వాడుకొని మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు 40 దినములు ఉపవాసం ఉండి సాతాను చేత శోధించబడ్డాడు. శోధింపబడిన తర్వాత ఆ అపవాది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యేసయ్య మీద వాడు గెలవలేకపోయాడు, వాడు ఓడిపోయాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. పరలోకపు దేవదూతలు భూమి మీద ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి వచ్చారు. భూమి మీదకి దిగొచ్చారు. వాళ్ళు దిగువచ్చి యేసయ్యకు పరిచర్య చేశారు. మనం ఎప్పుడైతే శోధనకు లోనవుతామో, శోధన నుండి మనము గెలిచినట్లయితే తరువాత మన దగ్గరికి దేవదూతలు వస్తారు. శోధనను గెలిచిన తర్వాత మన దగ్గరికి దేవదూతలు వస్తారు. దేవుని వాక్కు వస్తుంది, దేవుని ఆశీర్వాదం వస్తుంది, దేవుని సన్నిధి మన యుద్ధకు దిగి వస్తుంది. దానియేలు కూడా దేవుని దగ్గర ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు ఆయన కూడా 21 దినములు చాలా శరీరము కృంగిపోతుంది. అప్పుడు దేవుని దూత వచ్చాడు దానియేలు దగ్గరికి, దేవుని మాటను తీసుకొని వచ్చాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం వరకు 12 నుంచి చూస్తే, అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. నాకు సహాయము దూతలు సహాయం చేసుకుంటున్నాయి. ఆ దూతలు మనిషి కొరకు సహాయం చేయడానికి వస్తున్నాయి. దానియేలు 21 రోజులు ప్రార్థన ముగించాలన్నా, ప్రార్థన చేయాలన్నా, శరీరం ఏమో కృంగిపోతుంది, చావుకు సిద్ధమవుతున్నాడు దానియేలు. 21 రోజు అవుతుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఇంకా శరీరం అంతా ఎలా అయిపోయిందంటే బయర్లు కమ్ముతున్నాయి, ఆ శరీరంలో సత్తువ పోతుంది. అప్పుడు దేవుని దూత సమాచారం తీసుకొని రానే వచ్చాడు దానియేలు దగ్గరికి. ప్రార్థనకు ప్రతిష్ఠించుకున్న ప్రతిసారి ఇది జరుగుతుంది. దేవుని దగ్గర మనము వ్రతము పూనిన ప్రతిసారి ఇది జరుగుతుంది. శోధనకు మనము లోనైన ప్రతిసారి ఇది జరుగుతుంది. శోధన అయిపోయిన తర్వాత మనకున్నటువంటి సత్తువని అయిపోయిన తర్వాత మన దగ్గరికి దేవుని దూతలు, దేవుని పరిచర్య, దేవుని సహాయం వస్తుంది మన దగ్గరికి. మనము నమ్మాలి. యేసయ్యకు పరిచర్య చేయడానికి వచ్చినటువంటి వారు, దానియేలు దగ్గరికి సమాచారం తీసుకొచ్చినటువంటి దేవదూతలు మన యొద్దకు కూడా వస్తారు, మన దగ్గరికి కూడా వస్తారు, మనకు కూడా సమాచారం ఇస్తారు, మనతో మాట్లాడుతారు, మనకు కూడా వారు పరిచర్య చేస్తారు. దేవుడు ఎవరికి ఏం చేయమంటే దేవదూతలు అవి చేస్తారు. దేవుడు మన కొరకు కొంతమంది దూతలను కూడా పరిచారకులుగా నియమిస్తాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసే పద్ధతి. 34వ కీర్తన 7వ వచనములో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంతకుముందు ఏం జరిగిందో తెలుసా? 6వ వచనములో
ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. దేవునికి ప్రార్థించాడు దావీదు. అతనికి ఎన్నో శ్రమలు కలిగినాయి, ఎన్నో బాధలు కలిగినాయి. అతడు దీనముగా దేవుని దగ్గర మొరపెట్టాడు. అలా మొరపెట్టిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. ప్రార్థించుడు అయిపోయిన తర్వాత దేవుని దూతలు మన దగ్గరికి వస్తారు. శ్రమ పొందడం అయిపోయిన తర్వాత దేవుని దూతలు మన దగ్గరికి వస్తారు. అయ్యో నన్ను ఎవరు ఆదుకుంటలేరు, ఎవరు కాపాడుతలేరు, ఎవరు సహాయం చేస్తలేరు అనుకోవద్దు. దేవుడు ఉన్నాడు సజీవుడుగా. ఎందుకో అవసరమును బట్టి కొద్ది రోజులు కొంచెం కష్టము, కొంచెం ఇబ్బంది అయితే అయ్యిందేమో, కానీ దేవుడు మనలను వదిలిపెట్టడు, వదిలిపెట్టే ప్రసక్తి లేనే లేదు. ప్రియులారా, దేవుని దూతలు మనకు సహాయము చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. వారి చేత దేవుడు మనలను కాపాడుతున్నాడు. మనందరికీ కూడా దేవుడు ఇట్టి ఆశీర్వాదమునిచ్చాడు. మీరెవరు కూడా అనుకోకండి ఒంటరిగా ఉన్నాం, మనకి ఎక్కడి సహాయం లేదు, ఎవరు లేరని. లేదు లేదు, మనం ఎన్నోసార్లు ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డామంటే, ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడ్డామంటే దేవుని దూతలుండి మనలను ఆదుకుంటున్నారు. దేవుడు నియమించాడు కొందరు దూతలను మనందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని ఒక రాజుకు కొడుకులుంటే కేసీఆర్ మనమడు ఉన్నాడు. ఆయన ఎటన్నా పోతే ఆయన చుట్టూ కూడా పోలీసు వారు కాపలు ఉంటారు, సెక్యూరిటీ కాపలు ఉంటుంది. మీరు గమనించారా? కేటీఆర్ ఈనాడు ఆయన మంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ కొడుకు కేసీఆర్ మనవడు, వాళ్ళ ఇంటోళ్ళు ఎవరు బయటికి వెళ్ళినా సరే వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. అది ఎంత వాస్తవమో. మనం యేసయ్య బిడ్డలం, దేవుని బిడ్డలం. మనం దేవుని పిల్లలం. మనలో యేసయ్య రక్తం ఉంది, యేసయ్య ప్రాణం ఉంది, యేసయ్య జీవం ఉంది, యేసయ్య వాక్యం ఉంది, యేసయ్య ఆత్మ ఉంది, యేసయ్య వరములు ఉన్నాయి, యేసయ్య తలంతులు ఉన్నాయి, యేసయ్య ఆలోచన ఉంది మనకు. మన ద్వారా ఆయన ఏదో కార్యం చేసుకుంటున్నాడు. ఆయన చేసుకోవాలనుకున్న సంఘ కార్యంలో మనలను వాడుకుంటున్నాడు దేవుడు. ఆ పనిలో మనం ఉన్నాం కనుక దేవుని దృష్టిలో మనం విలువైన వ్యక్తులము. మనం ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూరా దేవుడు, ఒక రాజకీయ నాయకుని, అధికారి యొక్క పిల్లలు, కుటుంబం ఎవరు బయటికి వెళ్తే వాళ్ళ చుట్టూ సెక్యూరిటీని పెట్టినట్టు మన చుట్టూ దేవుడు తన దూతలను సెక్యూరిటీగా పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అడవిలో ఉన్నా, ఊర్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా దేవుని యొక్క సహాయం మనకుంది. దేవదూతలు మనకు తోడుగా ఉన్నారు. దేవుని దూతలు మనకు చుట్టూరా ఉండి మనలను కాపాడుతున్నారు. ఏ ప్రమాదం రాకుండా, ఏ రోగం రాకుండా, ఏ సమస్య రాకుండా మనకు తోడుగా ఉన్నారు కనుక ఇంకెన్ని రోజులు బ్రతికినాం మనం. లోకంలో ఉన్న వ్యక్తుల లెక్క వేరు, మన లెక్క వేరు, మన సంగతి వేరు. ప్రియులారా, ఆ దేవదూతల యొక్క పరిచర్య మనకు అందుతుంది. ఆల్రెడీ ఎన్నోసార్లు దేవుడు మనలను ఆదుకున్నాడు. వాళ్ళను పెట్టి, వాళ్ళను సెక్యూరిటీగా మనకు పెట్టాడు. ఆల్రెడీ మన చుట్టూ దేవదూతల కంచె మనకున్నది. ఆల్రెడీ ప్రతి లెక్క దేవుడు వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం, ఎటు పోతున్నాం, ఎట్లున్నది మన వ్యవహార శైలి, మన పద్ధతులు, మన పనులు అన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా దేవుడు వాళ్ళ ద్వారా ఆయన దగ్గర సమాచారం పోతుంది. మన చుట్టూ దేవుని దూతలు ఉన్నారు. దేవుని దూతలు ఉన్నారు. వారు దేవుని పక్షంగా పరిచర్య చేస్తున్నారు. భయపడకండి, నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. ఆల్రెడీ ఆయన యొక్క సెక్యూరిటీని మన చుట్టూ పెట్టాడు ఆయన. అందుకే ఆయన చెప్పాడు, నేను నీకు ఎంత దృఢముగా నిన్ను కాపాడుతా నిన్ను అని అంటే, నీ ప్రాణానికి నేను హాని రానియా. నీ ప్రాణం కూడా నేను అనుకున్నప్పుడే తీసుకుంటా తప్ప, నేను అనుకున్న దానికి ముందు నీ ప్రాణాన్ని నేను పోనీ అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను విడువను ఎడబాయను, నిన్ను కాపాడడానికి నేను కునుకక నిద్రపోకుండా నీకు నేను సెక్యూరిటీని పెట్టిన అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు చాలామంది అధైర్యపడుతున్నారు, బలహీన పడుతున్నారు. వద్దు, మనం బలహీనపడాల్సిన అవసరం లేదు. 121వ కీర్తనలో ప్రభువు చెబుతాడు ఒక ఆదరణకరమైన మాట. ఏమండి? 3వ వచనం నుంచి, ఆయన నీ పాదమును త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు,
నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయిన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయిన నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నిరాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. తన దూతలను పెట్టి కాపాడుతున్నాడు. దేవుడు తన సెక్యూరిటీని మనకు పెట్టాడు. ఆయన కాపుదల మనకున్నది. ఈ వాగ్దానము నమ్మదగినది. ఈ వాగ్దానము మనము నమ్మాలి. మనం పౌలు ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ప్రమాదాలు, ప్రతి ప్రమాదం నుంచి కూడా దేవుడు పౌలును కాపాడుతూ వచ్చాడు. చరిత్రకారులు చెబుతారు, 12 మంది శిష్యులలో ఒకడైన యోహాను చంపడానికి అనేక ప్రయత్నాలు, విష ప్రయోగాలు చేసి ఆయనను చంపాలని చూస్తే ఏ ప్రమాదము ద్వారా ఆయన మరణం కాలేదు. దేవుడు ఆయనను కాపాడాడు. దానియేలును సింహము గుహలో కాపాడిన దేవుడు, ఆపదల్లో దావీదును కాపాడినటువంటి దేవుడు ఈనాడు మనతో ఉన్నాడు. ఆ దూతలే మనతో ఉన్నాయి. మనతో దేవుని దూతలు ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి. ఎవరు లేరు, నాతో ఎవరు లేరని కనబడే ప్రపంచంలో ఎవరు లేకపోవచ్చు. కనబడని ప్రపంచంలో దేవదూతల యొక్క సహాయము మనకు అందుతుంది. ఆల్రెడీ అందుతుంది. దేవుడు మనకు ఎన్ని విధాల సహాయం చేస్తున్నాడంటే, ఒక తల్లి తండ్రి పిల్లలకు తెలియదు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ కొరకు పని చేశారో తెలియదు పిల్లలకు. అయితే పిల్లలు ఊహించనన్ని కార్యాలు తల్లిదండ్రులు వాళ్ళ కొరకు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన మనకు కొన్ని తెలుసు, ఇంకెన్నో తెలివై. అలా మనలను ఆయన కాపాడుకుంటున్నాడు, భద్రపరుచుకుంటున్నాడు, కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కంటి రెప్పలాగా చూసుకుంటున్నాడు మనలను. ఇంతవరకు మనం బ్రతికినాము. దానికి గల కారణం దేవుడు కాపాడుకుంటున్నాడు మనలను, దేవుడు పోషించుకుంటున్నాడు మనలను. ఎన్నోసార్లు మనకు కరువు వచ్చింది, ఎన్నోసార్లు ప్రమాదాలు వచ్చినాయి, ఎన్నోసార్లు ఇంకా చచ్చిపోయే స్థితి వచ్చింది. ఆ ప్రతి స్థితి నుంచి కూడా దేవుడే బాగు చేసుకుంటూ, అనారోగ్యం ఉంటే బాగు చేశాడు, ఆర్థిక సమస్య ఉంటే బయటికి తీసుకొచ్చాడు, భయము ఆందోళన ఉంటే ధైర్యాన్ని ఇచ్చాడు, అవిశ్వాసం వస్తున్నప్పుడు విశ్వాసంతో నింపాడు. అలా ప్రతి ఘట్టములో దేవుడు తగిన సహాయాన్ని చేసుకుంటూ ఆయన మనలను ఇంతవరకు నడిపించాడు. ఇంకా నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఎవ్వరు భయపడకండి. యేసయ్యకు తోడుగా ఉన్న దూతలు మనకు తోడుగా ఉన్నారు. ఆయననే మనకు ఆ దేవదూతల యొక్క అండ మనకు ఏర్పాటు చేశారు. దేవదూతల యొక్క సహాయం మనకుంది. ఇది ముందు మనం నమ్మాలి. యేసయ్య దగ్గరికి దేవదూతలు వచ్చారా అంటే వచ్చారు. యేసయ్య చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆ బండను పొర్లించడానికి దేవదూతలు వచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు కూడా దేవదూతలు వచ్చి చెప్పారు, ఆయన ఎలాగ వెళ్తున్నాడో అలాగే ఆయన భూమి మీదకి తిరిగి వస్తాడని చెప్పారు. అదేవిధంగా మనతో పాటు కూడా దేవదూతలు నిరంతరము 24 గంటలు మనం పడుకున్నప్పుడు మనకు కాపలాగా ఉంటున్నారు, ప్రయాణం చేసేటప్పుడు తోడుగా ఉంటున్నారు. మనము చీకటిలో వెళ్ళినా పగలు వెళ్ళినా, అది ఎండ అయినా వాన అయినా చలైనా, మనతో పాటు దేవుని యొక్క అండ, దేవుని దూతల యొక్క అండ మనకున్నది. ప్రతిసారి ఆయననే మన చుట్టూరా ఉండి కాపాడుతూ రక్షిస్తున్నాడు, వలయముగా ఏర్పడి. అందుకే మనము కాపాడబడుతున్నాం, భద్రపరచబడుతున్నాం. మనకు దిక్కు దేవుడే, మన భరోసా దేవుడే. ఆయన ఒక్కొక్క సమస్య నుంచి మనలను బయటికి తీసుకొని వస్తున్నాడు. మనం ఎన్నో ఇబ్బందులలో, ఇరుకులలో ఇరుక్కుని పోయినాం. ఆ ప్రతి దాంట్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకుంటూ వస్తున్నాడు. దేవుని సహాయం మానలేదు మనకు చేయడం. ఆయన బ్రతికించడం మానలేదు, కాపాడడం మానలేదు, ఆరోగ్యం ఇవ్వడం మానలేదు, మనశ్శాంతిని ఇవ్వడం మానలేదు, ఆనందాన్ని ఇవ్వడం మానలేదు. అవసరమును బట్టి ప్రతి సహాయాన్ని చేయడం దేవుడు మానలేదు. ప్రతి సహాయాన్ని దేవుడు చేస్తూ వస్తూనే ఉన్నాడు. మన పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని జరిగించడానికి ఏ అడుగులు, ఏ స్టెప్స్ అవసరమో అవన్నీ మన ద్వారా దేవుడు ఏపిస్తున్నాడు. ప్రియులారా, గనుక మనల్ని దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, మనతో దేవుడు ఉన్నాడు. గనుక మనం ఒక వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, ఒక వాగ్దానం నమ్ముదాం.
ఏమిటి అంటే యెహోషువతో మోషేతో దేవుడిచ్చినటువంటి వాగ్దానం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము దయచేసి చూడండి. 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా దేవుడైన యెహోవా నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు చెబుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. 9వ వచనం చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు దేవుడు ఇన్ని రోజులు తోడై ఉన్నాడు, మనందరికి తోడుగా ఉన్నాడు, సంఘానికి తోడుగా ఉన్నాడు, మోషేకు తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉన్నాడు, ఈనాడు మనకు తోడుగా ఉంటాడు. 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనం స్వతంత్రించుకుందాం, మనం నమ్ముదాం ఇట్టి వాగ్దానాన్ని. మా బ్రతుకులో కూడా జరిగించు తండ్రి అని నమ్ముదాం. మీరు దేవుని మహిమార్థంగా ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు నీకు ఆ స్థలము కూడా ఇస్తాడు. మనకిచ్చాడు దేవుడు అలా. 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోషువ గ్రంథంలోనే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను, మీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మారలేదు, దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. అవసరమును బట్టి కొంత శ్రమ మనకు అవసరం, అవసరమును బట్టి కొంత ఇబ్బందులు మనకు అవసరం కనుక వాటి నిమిత్తం కొంచెం ఇబ్బంది అయిందేమో, మనకు జరిగిందేమో కొంచెం కష్టం, కొంచెం ఇబ్బంది. కానీ దేవుడైతే మనల్ని వదిలిపెట్టి పోలేదు. ఆ దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మనలను కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును అని చెబుతున్నాడు. ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు, ఒకటే రీతిగా ఉంటాడు, ఒక్కటే రీతిగా ఆయన మనలను కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అందరూ చెప్పుకోండి. మీ హృదయానికి చెప్పండి, దేవుడు నిన్ను వదిలిపెట్టి పోలేదని చెప్పండి. 6వ వచనము 5వ వచనం నుంచి చదువుదాం చూడండి. 5:6. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పడి ఉండు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ విశ్వాసంతో మనం ముందు కొనసాగుదాం ప్రియులారా. ఈ విశ్వాసం మనలో కలిగి ఉందాం. మీకు ఎవరికి ఏమి ఇబ్బందులు కలిగినా, ఏ కష్టాలు వచ్చినా దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోకండి. దేవుడు వదిలిపెట్టలేదు అనే సంగతి మర్చిపోకండి. వదిలిపెట్టలేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరి కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇరుకులు, ఇబ్బందులు, నొప్పులు, తిప్పలు వచ్చినాయి గంట అంటే అవసరాన్ని బట్టి కొన్ని వస్తాయి. అయినా దేవుడు వదిలిపెట్టిపోలేదు. ఒక భక్తుడు ఒక చక్కని పాటలో ఈ సాక్ష్యం అంతా చెప్పాడు. దానియేలుకు సింహం గుహలో దేవుడు తోడుగా ఉన్నాడు, శద్రక్ మేషక్ అబేద్నెగోలో అగ్నిగుండంలో తోడుగా ఉన్నాడు, హనోకుతో దేవుడు తోడుగా ఉన్నాడు, అందరితో దేవుడు తోడుగా ఉన్నాడు. వారికి బాధ కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు, వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. అలాగే మన జీవితంలో కూడా ఒక బాధ వచ్చిందని దేవుడు వదిలిపెట్టినని అనుకోకండి. ఆ పాట పాడుకొని మనం ముగించుకుందాం. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు. ఈ పాట వస్తుందా? 194వ పాట చూడండి. ఈ పాట వస్తుందా మీకు? పాడండి, మనం చరణం పాడండి. ఏదేనులో ఆదాముతో నుండెన్, ఏదేనులో ఆదాముతో నుండెన్, హనోకు
తోడా నీగేను, హనోకు తోడా నీగేను, దీర్ఘదర్శకులతో నుండేను, ధన్యులు దేవుని గలవారు, తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ. యోసేపు ద్వేషించబడినప్పుడు, గట్టి కొట్టండి చెప్పలు, గోతిలో త్రోయబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాల యందు, శోధనలో చెరసాల యందు, సింహాసనమెక్కినయప్పుడు తోడుగనున్నాడు దేవుడు మనకు. ఆకర్షణం మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు. పౌలు బంధించబడినప్పుడు, పౌలు చాబడినప్పుడు, పేతురు చెరలో నున్నప్పుడు, పేతురు అపోస్తలులు విశ్వాసులు, అపోస్తలులు హింసించబడి నాయకుడు, తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ. హల్లెలూయా. అపోస్తలులు చెరసాలలో ఉన్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడట. ఎలా తోడుగా ఉన్నాడు? అలా వాళ్ళు హింసలు పొందినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. దానికి బహుమానం రేపు పరలోకములో అందరికంటే ఉన్నతమైన బహుమానం వాళ్ళకున్నది, ఉన్నతమైన సాక్ష్యం కూడా ఈ లోకంలో వాళ్ళకున్నది. దేవుడు తోడుగా ఉంటేనే అది సాధ్యమవుతుంది, దేవుడు తోడుగా ఉంటేనే అది సాధ్యపడుతుంది. మనకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కష్టం వస్తే దేవుడు పోలే, బాధ వస్తే దేవుడు పోలే, నొప్పి అయితే దేవుడు పోలే, ఇబ్బందులు అయితే దేవుడు పోలే, అప్పులైతే దేవుడితో పోలేడు నీకు దూరంగా. నీకు ఏ తిప్పలున్నా దేవుడు నీకు దూరంగా లేడు. అవసరమును బట్టి కొంత అవసరం ఉన్నది. ఎందుకో తెలుసా? కొన్ని మనకు గాయాలు అవసరం, కొన్ని దెబ్బలు అవసరం, మనం కొన్నిసార్లు చేదు మింగడం అవసరం, తీపి తినడం అవసరం, కారం తినడం అవసరం, ఒగరు తినడం అవసరం. కొన్ని మనకు ఇష్టం లేవు, అయినా మనం తినాలి, తప్పదు. అలాగే కొన్ని కష్టాలు మనకు అవసరం, అవసరమును బట్టి కొన్ని శ్రమలు మనకు ఉన్నాయి. అవి అవసరమని దేవుడు పెట్టాడు. మొత్తం సుఖమే మనం తట్టుకోలేం, సుఖమే కుదరదు మనకు. ఒకే దానితో ఒక వంటను అండలేం మనం. ఒకే పదార్థంతో ఏ వంట ఎవరు అండరు, ఒకే పదార్థంతో వంట ఎవరు అండరు, ఏ కూర అండరు ఎవరు. అలాగే జీవితం అంటే ఒక కూర లాంటిది. దాంట్లో ఎన్నో రకరకాల పదార్థాలు ఉంటేనే అదొక రుచికరంగా మారుతుంది. అందులో మసాలా ఉంటుంది, కారం ఉంటుంది, పసుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, ఎల్లిగడ్డ ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, కరివేపాకు ఉంటుంది. అందులో ఒక్కొక్కటి రుచి చూస్తే ఏది నచ్చదు మనకు. అన్నీ కలుపుకొని తిన్నప్పుడే అదొక రుచి వస్తుంది. అట్లనే మన జీవితంలో కష్టాలు మనకు, దుఃఖం మనకు, బాధ మనకు ఏది ఎంత కొలతలో ఉండాలో అది ఆల్రెడీ దేవుడు కొలిచేసి పెట్టిండు. దావీదు అంటాడు, నా ధన్యములన్నీ నీ కవిలలో నువ్వు దాచి ఉన్నావు, నీ పుట్టక ఉనిపై నా దినములన్నీ నువ్వు లెక్కించి ఉన్నావు అన్నాడు 139వ కీర్తనలో. దినములన్నీ దేవునికి తెలుసు, ఏ దినం ఎట్లా గడవాలని కూడా దేవునికి తెలుసు. ఆ దినాన్ని అలా దేవుడు డిజైన్ చేసి పెట్టి ఆ దినములో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు.
ఈ భూమి మీద ఉన్న జీవితం శాశ్వతము కాదు గనుక ఈ జీవితంలో ఏది ఎదురైనా ఇది రేపు మహిమ రాజ్యంలో ఒక ఉన్నతమైన సాక్ష్యం కొరకే దేవుడు ఇలా డిజైన్ చేసి పెట్టాడు ఆల్రెడీ. గనుక ఇలా ఎందుకుందని బాధపడొద్దు, అలా ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువా, నా జీవితం ఇలా ఉన్నందుకు నీకు స్తోత్రం. దీని ద్వారా నువ్వు ఏదో గొప్ప కార్యం జరిగించుకోబోతున్నావు, దీని ద్వారా నువ్వు మహిమపరచుకోబోతున్నావు నిన్ను గనుక. నా జీవితంలో ఉన్న కష్టమును బట్టి నీకు స్తోత్రం, బాధను బట్టి నీకు స్తోత్రం, ఇబ్బందిని బట్టి నీకు స్తోత్రం, దుఃఖమును బట్టి నీకు స్తోత్రం, అప్పులను బట్టి నీకు స్తోత్రం, తిప్పలు బట్టి నీకు స్తోత్రం, ఆకలి బాధలను బట్టి నీకు స్తోత్రం. అయ్యా, వస్త్రములు లేకుండాటను బట్టి నీకు స్తోత్రం, నాకు కలిగి ఉన్నటువంటి వస్త్రములను బట్టి కూడా నీకు స్తోత్రమని సర్వకాల సర్వ పరిస్థితులలో మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. అన్ని సమయముల యందు, అన్ని కాలముల యందు, అన్ని పరిస్థితుల యందు ప్రతి విషయం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. అలాగూ చేయుట దేవుని చిత్తం అన్నాడు. దేవునికి స్తోత్రం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మీకు కష్టం వచ్చిన, బాధ వచ్చిన, దుఃఖమైన ఏదైనా ప్రభువును స్తుతించండి. కష్టం వచ్చినందుకు స్తోత్రం, బాధ వచ్చినందుకు స్తోత్రం, అవమానించబడ్డందుకు స్తోత్రం, దుఃఖపడినందుకు స్తోత్రం. ఎందుకంటే అన్ని పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉంటాన్న దేవుడు వదిలిపెట్టిపోలే. మనం అనుకుంటాం నొప్పి ఉంది, నొప్పి వెంటనే పోతే దేవుడు నాకు తోడుగా ఉన్నట్టు అనుకుంటాం. కాదు, ఆ నొప్పిని మనం అనుభవించి ఆ నొప్పి దాని సమయాన్ని బట్టి వెళ్ళిపోవడం వల్ల కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలా ఉండడం కూడా దేవుని చిత్తమే. దేవుడు వదిలిపెట్టి వెళ్ళలేదు. దేవా, నువ్వు మాతో ఉన్నవనే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. అలాంటి భక్తులం మనం కావాలి. దేవుని మనం ఎంతగా నమ్ముతున్నామో, సుఖం ఉంటేనే నమ్ముతామో, కష్టం ఉంటే కూడా నమ్ముతామో, దేవుడు మనలను ఒక పరీక్ష నాలికలో పెట్టి చూస్తున్నాడు. నా కొరకు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నా కొరకు ఏదైనా పోగొట్టుకోవడానికి ఇష్టమా, లేదా నన్ను ప్రేమించడం ఇష్టం, నేను ఏమైనా ఇచ్చినప్పుడే ప్రేమిస్తాడా, పోగొట్టినప్పుడు కూడా ప్రేమిస్తాడా అని దేవుడు ఒక పరీక్షలో మనల్ని పెట్టాడు. ఇలా ఎన్నో కారణాలు దేవునికి ఉంటాయి. కనుక దేవుడు నా దగ్గర లేడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు నాకు సాయం చేయట్లేదని ఎవరు మీ నోటితో చెప్పొద్దు. అది సైతానుగాడు విని నిన్ను పాడు చేస్తాడు. సర్వకాల సర్వావస్థలలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పండి. నొప్పైన దేవుడు ఉన్నాడు, రోగమైన దేవుడు ఉన్నాడు, బాధైన దేవుడు ఉన్నాడు, కష్టమైన దేవుడు ఉన్నాడు, ఇంట్లో ఎవరైనా చనిపోయిన దేవుడు ఉన్నాడు, ఇంట్లో కొత్తోళ్ళు పుట్టిన దేవుడు ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంతే. ఎందుకంటే ఆయన శరీరంలో, రక్తంలో నువ్వు పాలు పొందినవు. నిన్ను కాపాడుకోవడం అది దేవుని యొక్క బాధ్యత, దేవుని యొక్క హక్కు. ఆయన కన్నాడు నిన్ను. పిల్లల మీద తల్లిదండ్రులకి ఎలాగైతే హక్కు ఉందో, నీ మీద దేవునికి హక్కు ఉంది. నీకు కూడా దేవుని మీద హక్కు ఉంది. దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉంటాడు. ఆయన అన్న మాట వెనుకకు తీసుకోడు. ఇవాళ ఉన్నాడు, నిన్నున్నాడు, రేపు ఉంటాడు. సర్వ పరిస్థితులలో నీతో ఉంటాడు ఆయన. ఏ పరిస్థితినైనా సంతోషంగా అనుభవించడానికి ఇష్టపడదాం. కష్టాన్నైనా ఇష్టపడదాం, దుఃఖాన్నైనా భరించుదాం, బాధనైనా భరించుదాం. ఈ పరిస్థితిని అంతటి బట్టి, జీవితంలో ఎదురైన అన్ని సంఘటనలను బట్టి రేపు దేవుడు ఒక గొప్ప మహిమకరమైన కార్యం, గొప్ప సాక్ష్యం, గొప్ప ప్రతిఫలం, బహుమానం మనకి ఇవ్వబోతున్నాడు. అందుకే కొన్ని అవసరాన్ని బట్టి మనకందరికీ ఇవ్వబడుతున్నాయి. వాటిని మనం అనుభవించుదాం. అందులో దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి అని చెప్పుదాం. అలా చెప్పేటువంటి భక్తులం మనం కావాలి. అలా చెప్పాలి మనం. అలా చెప్పాలి. ఎవరైనా సరే ఒక ఇంట్లో కొత్త మనిషి పుడితే దేవానికి స్తోత్రం అంటారు. చచ్చిపోతే స్తోత్రం అంటారా? ఎవరైనా చచ్చిపోతే అంటారా? ఎవరు అనరు. కానీ దేవుడు అన్నాడు, నీ జీవితంలో నువ్వు నా సంతానం అయిన తర్వాత ఏది జరిగినా నువ్వు నా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలన్నాడు. ఎందుకంటే అవన్నీ నేనే చేస్తున్నా అన్నాడు. వాస్తవంగా ఆయననే చేస్తాడు కూడా. ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తిని పుట్టిస్తే అది దేవుడు చేసిన కార్యం. మరి చంపేస్తే ఎవరు చేసిన కార్యం అది? మనం అనుకుంటాం పుట్టడం అనేది లాభకరంగా ఉంది, చనిపోవడం అనేది నష్టకరంగా ఉంది, కనుక లాభమైతేనే నేను స్తుతిస్తా అనేది మన కాన్సెప్ట్. దేవుని కాన్సెప్ట్ అది కాదు. పుట్టడము మనకు లాభమే, చచ్చిపోవడము డబల్ లాభం. ఇది దేవుని కాన్సెప్ట్. ఎస్, చచ్చిపోవడం డబల్ లాభం. ఎందుకంటే మనిషి చచ్చిపోయినటువంటి వాడు ఈ లోకంలో ఉన్న రోగాలు, అప్పులు, తిప్పలు, ఇబ్బందులన్నీ వదిలిపెట్టేసి విశ్రాంతి పొందుతాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారట, ఈ భూమి మీదలో ఇంకెప్పుడు వస్తారా, ఆ ఎండలు ఎంతసేపు ఉంటారో, ఆ రోగాలలో ఎంతసేపు ఉంటారో, ఆ భయంలో, ఆ పాపంలో ఎంతసేపు ఉంటారో, తొందర వచ్చేసేయండి అనుకుంటారట. ఇంకేముంటారా లోకంలో? ఎన్ని రోజులు ఉంటారా? ఆ చెత్త లోకం అది, మురికి లోకం, పాపలోకం అది. అంత రోదన, దుఃఖము, ద్వేషము, పగ, కుట్రలు ఆ లోకంలో. ఎన్ని రోజులు ఉంటారా? చల్ వచ్చేసేయండి. ఎన్ని రోజులు ఉంటారా అక్కడ అనుకుంటారు వాళ్ళు. కనుక ఏది చేసిన దేవుడు మన జీవితంలో చేసే ఒక అద్భుతమే. అద్భుతం. ఎందుకంటే ఆయన పిల్లలం మనం, ఆయన పిల్లలం మనం. కనుక
ప్రతి విషయము నందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రాత్రి కాపాడినందుకు స్తుతులు, దినమంతా కాపాడినందుకు స్తుతులు, ఏది జరిగిన దేవునికి స్తుతులు చెల్లించాలి. నాకు సిలోన్ పెంతుకోసలో ఉన్నప్పుడు ఒక పద్ధతి నేర్పేవాళ్ళు వాళ్ళు. నీకు దెబ్బ తాకితే ముందుగాల ఏం చేయాలి ఎరికైనా? కట్టుకోవద్దు, స్తుతులు చెప్పాలి. అక్కడ రక్తం కారుతుంటే స్తుతులు చెప్పాలి దేవునికి. దేవా ఈ దెబ్బ తాకిచ్చిన స్తోత్రం, ఈ దెబ్బనికి ఏదో ఆశీర్వాదం ఉంది అని స్తుతులు ఎన్నోసారి చెప్పినట్లా. ఒక బాధ అయిందా, బాధపడు కాదు ఇప్పుడు నువ్వు చేయాల్సింది, ముందు స్తుతించాలి. దేవా ఈ బాధ అయినందుకు నీకు స్తోత్రం. ఇబ్బంది అయిందా, ఆకలి అవుతుంది, అన్నం లేదా, అన్నం ఏడ దొరుకుతుందని వెతుకుడు కాదు. ప్రభు అన్నం అయిపోయింది నీకు స్తోత్రం, స్తుతులు చేయాలి ఫస్ట్. ఇది నేర్పించారు. నేను ఇప్పటికి కూడా అట్లనే చేస్తా కూడా. ఏ బాధ కలిగిన ముందు దేవా ఇది ఉన్నందుకు నీకు స్తోత్రం, ఇది లేనందుకు నీకు స్తోత్రం అని నిరంతరం నువ్వు దేవుణ్ణి స్తుతించేటువంటి భక్తునిగా నువ్వు మారిపోతే దేవుడు నిన్నడు వదిలిపెట్టలేదు అని ఆయన నిరూపించుకుంటాడు. నిన్నడు ఆయన వదిలిపెట్టలేదని నిరూపించుకున్నాడు దేవుడు. కానీ నువ్వు స్తుతులు చెల్లించలేదు అనే సాక్ష్యం మనకు ఉండొద్దు. కృతజ్ఞత కలిగి లేమనే సాక్ష్యం మనకు ఉండొద్దు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది జరిగినా నేను దేవునికి కృతజ్ఞునిగా ఉన్నా, ఆయనను స్తుతించువానిగా ఉన్నా అనే సాక్ష్యం మనం నిలబెట్టుకోవాలి. దేవుడేమో ఆయన మనలను కాపాడాడు, తోడుగా ఉన్నాడనే సాక్ష్యం ఆయన నిలబెట్టుకుంటాడు ఆల్రెడీ. కనుక మన జీవిత కాలంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఈ సత్యాన్ని మర్చిపోకుండా ఆయన సాక్షులుగా మనం జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృపగల దేవ, దయగలిగిన రాజా, మీ బంగారి పాదాలకు వందనాలు. తెస్సలోనికి రాసిన పత్రికలో మీరు చెప్పాడు, ప్రతి విషయం నందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నారు తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞులం మేము. మా జీవితంలో ఏది జరిగినా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినను మీరు మాకు దీర్ఘాయుష్ ఇచ్చేవారై ఉన్నారు. అసలు ఈ తరమును నువ్వు చనిపోవడానికి మీరు ఇష్టపడట్లేదు. నీతో పాటు అయ్యా పరలోకానికి ఆరోహణం చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. అందులో మమ్మల్ని అందరూ ఉంచబోతున్నావు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపా కాపుదల సంరక్షణ మీరు దయచేయండి. గడిచిపోయిన సంవత్సరాలలో, గడిచిపోయిన దినాలలో మీరు మాకు ఇచ్చిన ఈవులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, నీ దేవదూల కంచెను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నీకు స్తోత్రాలు. నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సాక్షులుగా జీవించేటువంటి వ్యక్తులముగా మేముండునట్లుగా మమ్మలను మంచి విశ్వాసులుగా, మంచి భక్తులుగా, మాదిరికరమైన భక్తులుగా మమ్మల్ని తయారు చేయండి. మీరు దీవించి వాడుకొని మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్తి కొడుకు తోడయండి. యేసు వచ్చేంత వరకు, మనం ఈ లోకమున్నంత వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడైండును గాక. ఆమేన్. బోలో యేసు ప్రభు మహారాజ్కి, త్వరలో రానున్న రారాజుకి హల్లెలూయా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.